రాజేంద్ర ప్రసాద్ చెప్తాడు కదా, అతను క్యాన్సర్ అనే విషయంలో ఆ ఇంటర్వ్యూల ముందు వచ్చే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. మనకన్నా కళ్ళ నీళ్ళు వస్తూ ఉంటాయి చనిపోయే క్లైమాక్స్లో. మీరు పెదరాయుడు చూడండి, అవును, అక్కడ నాటమే చూడండి, కేఎస్ గారు చేశారు అక్కడ, ఇక్కడ రవిరాజ సార్ చేశారు. ఇది చాలా హాంటింగ్ ఉంటుంది టేకింగ్. ఇప్పుడు క్రెయిన్ డౌన్ వేయాలి, ఇప్పుడు క్రెయిన్ అప్ వేయాలి, అప్పుడు మాకు తెలిసేది కాదు. ఎందుకు అలా వేస్తున్నారంటే ఆడియన్ని ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ప్లీజింగ్ మెంటాలిటీతో వచ్చారు మీరు. అప్పుడు మీకు నేను క్రెయిన్ అప్పేస్తాను అంటే మీరు లో బతులాడకుండా వచ్చిన పాపం వాడి మీద జాలేస్తూ ఉంటుంది. ఏంట్రా నీకు ఇచ్చేది అని అంటుకుంటాను. క్రెయిన్ డౌన్ వెళ్తుంటుంది అంటే నేను ఆకాశంలోకి వెళ్తూ ఉంటాను. నా మీద కోపం వస్తుంది, మీ మీద జాలేస్తుంది. అమ్మని ఏమో టేకింగ్లో ఎంత ఉందా అని ఆ మెడికల్ తెలుసుకున్నాను సార్ నేను. అలాగా ఒక్కొక్క రైటర్ దగ్గర ఒక్కొక్కటి. మరి సాగర్ గారు ఏం చెప్పేవాళ్ళు మీకు డైరెక్షన్ సంబంధించి మెలకువలు? ఆయన పాప ఏం చెప్పడం ఏముండవండి, మేము చూడటం నేర్చుకోవడం. నేను చూసి నేర్చుకోవటమే. బట్ ఒకటి సార్, ఆ రోజుల్లో అక్కడే ఉండేవాళ్ళం కాబట్టి వినయన్న కానీ నేను కానీ సీనన్న కానీ మేము ఒక అలవాటు ఉండేది సార్. ప్యాకప్ అయిపోయిన తర్వాత సీన్ తీసిన తర్వాత సీన్ పేపర్ ఉంటాయి కదండి, అవి పెట్టు కూర్చునేవాళ్ళం. ఈ షాట్ ఎందుకు తీయాలి, ఈ షాట్ ఇలా ఎందుకు తీయాలి, ఈ షాట్ ఇలా ఎందుకు తీయాలి, ఈ డిస్కషన్ ఉండేది సార్. నైట్ 11:30 వరకు ఉండేయండి. అవి ఒకలాంటి గుడ్ ఎక్సర్సైజ్. అవి ఇప్పుడు లేవనిపిస్తుంది నాకు. మంచి అలవాటు అది. ప్యాకప్ అవ్వగానే వెళ్ళిపోయి 2 మిగిలేసి పట్టుకుంటున్నారు అసిస్టెంట్లు కూడా. సారీ బాబు, ఎవరిని విమర్శించట్లేదు. అదే జరుగుతుంది చెప్తున్నాను నేను. ఇప్పుడు సాగర్ గారు శిష్యులుగా వచ్చినేమో శ్రీను వైట్ల గారేమో కామెడీ వైపు వెళ్ళిపోయారు, ఇటు పక్క వినయ్ గారేమో యాక్షన్ జోన్లోకి వెళ్ళిపోయారు. రెండు మిక్స్ అయిపోయి మీరున్నారు. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ రెండు ఉంటాయి. మొత్తానికి ముగ్గురు 3 దారుల్లో వెళ్ళి ఎవరి స్టైల్ వాళ్ళుగా నిరూపించుకున్నారు. నాగేశ్వర రెడ్డి మళ్ళీ అవుట్ నోట్ ఎంటర్టైన్మెంట్, తను మంచి రైటర్ అండి. అవును, ఆయన కూడా సాగర్ గారి ఇదే కదా. అవునండి. తర్వాత కిషన్ గారి దగ్గరికి వెళ్ళారు, ఫస్ట్ సాగర్ గారి దగ్గర ఉన్నారు. మేమంతా ఇప్పటికీ మా ఊళ్ళు మర్చిపోతాం సార్. మేము ఒకళ్ళు కలుసుకుంటే ఏదో అన్నదమ్ములు కలుసుకున్నట్టు ఫీలింగ్ ఉంటుంది తప్ప. ఎక్కడో నేను గుంటూరు నుంచి వచ్చాను, కానీ ఎక్కడో రాజమండ్రి దగ్గర చాగల్ నుంచి వచ్చాడు, శ్రీను కాకినాడ నుంచి వచ్చాడు, నాగేశ్వర రెడ్డి రాయలసీమ కర్నూలు. ఏం సంబంధం, ఏం అనుబంధం అండి. అదే ఇక్కడ వచ్చిన తర్వాత ఒకళ్ళు ఇప్పుడు కూడా ఎవరైనా పొరపాటున తప్పు అనిపించినా కూడా ఒక మాట అనాలని అనుబుద్ధి కాదు. ఇప్పుడు నా మీద చాలా కోపం ఉంటుంది, ఇటు తాగుతాడంటారు మీరు అన్నట్టుగా. అలా తెలిసి ఎవరు చెప్తారు, నన్ను వారిస్తారు, ఏంట్రా అందరిలో చెప్తున్నారు అని. లేదు కానీ నమ్ము నేను అంటే చెత్తన కొట్లు వాళ్ళు అలా చెప్తున్నారు అని అంటారు. ఒకప్పుడు అందరూ సాగర్ గారి శిష్యులు అంటే పొగిడేవాళ్ళు అండి. ఇప్పుడు సాగర్ గారి శిష్యులు వెనకబడిపోయారు అంటున్నారు. ఎందుకు అలా వచ్చింది సార్? దీనికి ఆన్సర్ చెప్తాం స్ట్రైట్గా. ఏ మనిషిని లైఫ్ మధ్యలో ఉన్నప్పుడే అసెస్ చేయకూడదు మనం. అప్పుడే లెక్కలేసేసి ఎట్లా అనుకోకూడదండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నాం. మీరు ఢిల్లీ ట్రైన్లో వెళ్ళారు, మాకు బస్ దొరకలేదు, లేదా ఆ ట్రైన్ మేము మిస్ అయిపోయాం, ఫ్లైట్లో వచ్చాం. మీకంటే 6 గంటల ముందే ఢిల్లీలో ఉండి మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నాం. అప్పుడు అసెస్ చేయండి మనిషి ఏంటి అనేది. ఇంకా లైఫ్ జర్నీ మధ్యలో ఉంది. ఎండ్లోకి వెళ్ళినప్పుడు వీడు ఇచ్చేసాడు, ఇది చేయలేకపోయి ఇది చేయలేకపోయాడు. ప్రతి మనిషికి ఒక గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ తీసుకునేది దేనికంటే ఎందుకు మనం కొంచెం వెనకబడ్డాం, మనం విమర్శించుకొని మన తప్పుల్ని మన లోపాలు సరిదిద్దుకొని వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. డెఫినెట్గా వినయన్న విల్ కమ్ విత్ ఎ బిగ్ బ్యాంగ్. డెఫినెట్గా సీన్ ఆల్రెడీ బిగ్ బ్యాంగ్ రాబోతున్నాడు. నేను ధైర్యంగా చెప్తాను, నా తిరగబాటు స్వామి నాకు మరో యజ్ఞం. చిన్న హీరోతో చూడండి, ఈ సినిమాతో రాజ్ తరుణ్ ఫెట్ మారిపోద్ది. టైటిల్ కూడా కొత్తగా ఉంది. అసలు ఏం చెప్పారు దాంట్లో? రివోల్ట్ అండి. ఇచ్చిన మాట తప్పాల్సిన పొరపాటున ఇచ్చిన మాటను తప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తిరగబట్టమే, రివోల్ట్ అవటమే, ఆ మాట నిలబెట్టుకోవడం కోసం. అలా ఇక్కడ ఒక బంధం, ఒక భార్యాభర్తల బంధం అంటే ఏంటండి, మనం ప్రామిస్ చేస్తాం, అర్ధేచ్ఛ ధర్మేచ్ఛ కామేచ్ఛ మోక్షేచ్ఛ నాతిచరామి, నిన్ను 100 ఏళ్ళు జీవితాంతం నా కంట్లో చూపునంత వరకు, ఒంట్లో ఓపుకున్నంత వరకు నీ చేయి వదలను అని ఒక భర్త భార్యకి చేసే ప్రామిస్, వాగ్దానం, పవిత్రమైన వాగ్దానం. ఆ వాగ్దానం నిలబెట్టుకోలేకపోతున్నాను ఏంటి అన్నప్పుడు ఒక సౌమ్యుడు కూడా ఆ బంధానికి విలువిచ్చి ఆ వాగ్దానం నిలబెట్టుకోవడం కోసం తిరగబడతాడు సార్. దట్ ఈస్ ద బేసిక్ స్టోరీ సార్. కానీ ఆ సినిమాకి ఇప్పుడు ఏదైనా సరే మీరు కథ బాగుంది, అంతా బాగుంది, కానీ ఒక హీరో ఇమేజ్ కూడా ఉండాలి కాబట్టి అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనుకున్నారు? రాజ్ తరుణ్ ఎందుకు అనుకున్నారు? దీని తర్వాత ఇమేజ్ వస్తుంది సార్ ఈ సినిమా తర్వాత. ఎప్పుడు కూడా సార్ ఫస్ట్ కథ అండి. కథ ఎప్పుడు హీరో కోసం, కొంతమంది హీరోల కోసం కథ రాయాలి, స్టార్స్ కోసం వాళ్ళ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని కథ రాయాలి. ఇలాంటి కథ రాసేటప్పుడు హీరోని దృష్టిలో పెట్టుకోకూడదు. ఇలా చెప్పే కదా, నేను పిల్లల జీవితం రాసేటప్పుడు కూడా ఇప్పుడు నాకు పెద్ద హీరోలు డేట్స్ ఇచ్చే దీంట్లో లేరు, అందుకని నేను కొత్త హీరోతో వెళ్ళాలని చెప్పి అది రాసుకున్నాను. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కంటిన్యూ అదే జరుగుతుంది కాబట్టి ఒక చిన్న హీరోతో పవర్ఫుల్ సినిమా తీయాలి.
తక్కువ బడ్జెట్లో చేయాలి. 34 డేస్లో చేశాను సార్ ఈ సినిమా నేను. ఎంత? 34 డేస్, ఓకే. 3 ఫైట్స్, 5 సాంగ్స్. చాలా స్పీడ్గా చేశారు కదా. డే అండ్ నైట్ అంత మొత్తం మా శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన మంచి ప్లాన్ చేశారు జైరాబాద్లో. ఆయనకు మంచి సర్కిల్ ఉంది కదండి జైరాబాద్లో, కాబట్టి మాకు పెద్దగా కష్టం అనిపించలేదు. పైగా మా కెమెరామెన్ జవహర్ రెడ్డి నాకు కొండంత అండగా నిలిచాడు. టకటక తను స్పీడ్ నేను స్పీడ్. ఆర్టిస్ట్ కూడా రాజస్థాన్ కానీ, హీరోయిన్ కానీ, విలన్ కానీ, ముఖ్యంగా మనారా చోప్రా ఆ అమ్మాయి కానీ అందరూ బాగా కోఆపరేట్ చేస్తారు కాబట్టి ఫాస్ట్గా చేసామండి విత్ క్వాలిటీ. కాబట్టి ఈ సినిమా తర్వాత రాజధానికి ఉన్న ఆ చిన్న హీరో అనే ఇమేజ్ పోతుందని నాకు గట్టి నమ్మకం సార్. మళ్ళీ ఏఎస్ రవికుమార్ చౌదరి లైమ్ లైట్కి వచ్చేస్తాను అనుకుంటున్నారు ఖచ్చితంగా 100%. దీని తర్వాత సి కళ్యాణ్ సార్. ఎవరిదండి? సి కళ్యాణ్ ప్రొడ్యూసర్గా ట్రూయర్లీ అవుతుంది. ఇప్పుడు మరి మీ 1000 పడగలుకి ఎవరైతే బాగుంటుంది హీరోగా? ఇంకా ఇప్పుడు తీయలేం కదా సార్. సగం దాంట్లో వచ్చింది, సగం దీంట్లో వచ్చింది, సగం దీంట్లో వచ్చింది. దాంట్లో మరి మార్చుకుంటారా ఉంది? ఇంకా పోయినాయి తీసేసి బేసిక్ లైన్ పోయిందిగా. లైన్ పోయిందా? ఇప్పుడు దారం పోయింది, పూలు ఉన్నాయి, ఏం చేస్తావు? వేరే దారం వేస్తే అది వేరే మాల అవుతుంది. అదే ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చిన కొత్త డైరెక్టర్లు ఏమో బ్లాక్ బస్టర్లు కొట్టి లైమ్ లైట్ దూసుకుపోతూ ఉన్నారు. వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? చాలా హ్యాపీ ఫీల్ అవుతాం సార్, చాలా హ్యాపీ సార్. ఎప్పుడు కూడా మనమే టెస్ట్ చేసుకొని ఉన్నాం సార్. అలా అనుకుంటే మాకు ముందు పెద్ద పెద్ద రైటర్లు వాళ్ళందరూ రవితేజ గారు మరి ఎన్ని పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు, సెన్సేషనల్ హిట్స్ కదండి. ఆ తర్వాత కదా మేము వచ్చింది. ఎస్వి కృష్ణారెడ్డి గారు అంత పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు సార్. ఆ తర్వాత కదా మేము వచ్చింది. అలాగే మా తర్వాత వీళ్ళు వస్తున్నారు, ఇంకా ముందు తీసుకెళ్తున్నారు ఇండస్ట్రీని. అంతకుముందు ఓన్లీ తెలుగులో ఉండేది, ఈ 10 భాషలకు వెళ్ళిపోయింది, నేషనల్కి వెళ్ళిపోయింది, ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయింది. చాలా హ్యాపీ కదా సార్. ఇక్కడ అసూయ జలసి ఉండదు సార్. మేము డెఫినెట్గా ఒకరోజు మాడుకుంటాం, రే వాటి కొత్తవాడు ఏం తీసాడు రా, మనం ఏంటి, మనం కూడా అప్డేట్ అవ్వాలి అని చెప్పి ఆ టెక్నాలజీ మళ్ళీ మేము ఎక్సర్సైజ్ చేసుకొని అలా ఉంటాయండి. ఇప్పుడు ఈ మధ్యన సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో దాదాపు సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాల రికార్డులని దాటేసిందంట కలెక్షన్స్ పరంగా హనుమాన్. అవును సార్. మీకు ఏమనిపించింది ఆ సినిమా చూస్తే? నేను చూడలేదండి. ఇంకా చూడలేదా? నేను నా ప్రమోషన్స్ వీటిలో ఉన్నాను. ఓకే. నేను సంక్రాంతికి వచ్చిన సినిమా ఏది చూడలేదు నేను. చూడలేదు అసలు. కొంతమంది డైరెక్టర్లు వైవి చౌదరి గారేమో సినిమా రిలీజ్ అయిన రోజునే థియేటర్కి వెళ్ళిపోతారు, అక్కడికి ఉంటారు. నేను కూడా ఉంటానండి. అలా నేను ఒక ప్రొడ్యూసర్ చూశాను. ఎవరు హీరో అయినా సరే, చిన్న హీరో అయినా స్టార్ హీరో అయినా సరే, మార్నింగ్ షోకి కంపల్సరీ ఉంటారు. కేఎస్ రామారావు గారు. నేను ఆశ్చర్యపోయానండి. ఈ వయసులో లేచి ఇంత పొద్దున్నే ఏంటి సార్ ఇది, నన్ను కూడా లేపేశాడు ఆయన. రైట్ గారు వెళ్ళిపోవాలి, సినిమాకి వెళ్ళిపోవాలండి. అంటే సినిమా లవ్ అంటే అలా ఉంటుందండి. బట్ నేను చూస్తానండి, ప్రతి సినిమా చూస్తాను. ఈ బంచ్ కొత్తలో నాకు ఈ చిరకపాటి స్వామి ఈ ప్రమోషన్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు, డీటెయిల్స్లు చూడలేకపోయాను. బట్ ఒకరోజు అది చేసుకొని చూస్తాను. పక్క సినిమా రిలీజ్ కావాలి, హడావుడి ఉంది, మళ్ళీ ఎందుకని డైరెక్టర్స్ అసోసియేషన్ దాంట్లో పోటీ చేస్తున్నారు? అది ఒక చోట నేను హర్ట్ అయ్యాను సార్. యాక్చువల్గా 2 years బ్యాక్ ఏదో సినిమా డైలాగ్ ఉంది, నేను హర్ట్ అయ్యానని చెప్పి పోటీ చేయటం అనేది. హర్ట్ అయ్యానంటే చెప్తుంది, దానికి కారణం ఉంటుంది కదా సార్. 2 years నుంచి నేనే ప్రెసిడెంట్గా ఈసారి చేద్దామని మా సర్కిల్లో నాతో ఉన్న సముద్రం లాంటి వాళ్ళు ఇంకొంతమంది, అంటే సముద్రం పేరు చెప్పండి, నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి మిగతా వాళ్ళ పేరు చెప్తే హర్ట్ అవ్వచ్చు వాళ్ళు అనుకుంటే, చివరికి ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే. ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు. అందరితో కలిసి సర్వీస్ చేద్దాం అనుకున్నాను నేను. అలాంటప్పుడు సరే, ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళని ఆపలేం, ఎవరిని ఒప్పించలేం, నొప్పించలేం, అలా అని చెప్పి తప్పించలేం. అందుకే నేను ఇండివిజువల్గా నేను సర్వీస్ చేద్దాం. అందుకని నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అంతకుముందు ఎన్ శంకర్ గారి ఆధ్వర్యంలో ఆయన ప్రెసిడెంట్గా, నేను వైస్ ప్రెసిడెంట్గా, కాశీ అనే ట్రెజరర్గా నాకు అనుభవం ఉంది. ఆల్మోస్ట్ 2010 నుంచి ఎలక్షన్ అనుభవం. చాలామంది అంటారు ఎలక్షన్స్ దేనికయ్యా అంటారు. అలా అందరూ వదిలేసి వెళ్ళిపోతే ఎలా సార్? కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని సిన్సియర్గా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళని బతిమలాడో, లేదా వాళ్ళని కన్విన్స్ చేసో, రిక్వెస్ట్ చేసో కొన్ని అస్టిమేట్ చేయాల్సినవి ఉన్నాయి సార్. ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే దమ్ము, ధైర్యం ఉన్నవాడు కావాలి. ఉన్నారు కొంతమంది, కాదనట్లేదు. నాకు కొంచెం ఆ సర్వీస్ ఓరియంటెడ్ ఉంది కాబట్టి నేను ఇలా దిగాల్సి వచ్చింది సార్. నేను ఏ ప్యానల్ లేను. ఓకే. అది ప్యానల్ లేరు. మరి మీ ఫ్రెండ్ అనుకున్న సముద్ర గారు సపరేట్ ప్యానల్ ఉంది. ఆ ప్యానల్ ఉందండి. మరి మీరు ఇక్కడ ఫ్రెండ్షిప్కి ఇది అవుతుంది కదా? ఫ్రెండ్షిపే సార్. ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత తెలియదు ఆడ దగ్గరికి. ఇలా చెప్పాను, నేను ఇక్కడ వెళ్తున్నాను నేనంటే అన్న ఒకసారి రావాను. మరి అక్కడికి వస్తే ఫోటోలు తెస్తారు రేపు నువ్వు నేను అని చెప్పి, తక్కువ ఎలక్షన్స్ అన్నా, అవి మనకి ఇంపార్టెంట్ కాదు, ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ అన్నాను. అవి కావాలి, ఇవి కావాలి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, అఖిల నాగేశ్వరరావు గారు పోటాపోటీగా సినిమాలు తీసేవాళ్ళు. కృష్ణ గారు ఎన్టీఆర్ అభిమాని, ఆయన మీద ఆయన పోటాపోటీగా సినిమాలు తీసేవాళ్ళు. మళ్ళీ అనుబంధం దానికి దీనికి సంబంధం లేదు సార్. అది వేరు, ఇది వేరు.